దేవుడు ఈ సంవత్సరం నీ జీవితాన్ని మార్చబోతున్నాడు. చెప్పండి, నీ లైఫ్ స్టైల్ మార్చబోతున్నాడు, నీ చరిత్రను మార్చబోతున్నాడు, నీ ఉద్దేశాన్ని మార్చబోతున్నాడు, నీ ఆలోచనలు మార్చబోతున్నాడు, నీ స్థితిని మార్చబోతున్నాడు, నీ పరిస్థితిని మార్చబోతున్నాడు. హల్లెలూయా! ప్రైజ్ ది లార్డ్! హల్లెలూయా! ఎంతమంది నమ్ముతున్నారు? ఆమేన్ చెప్పండి. నేనేదో ప్రభువుకు ప్రియులారా వింటున్నారా? రాత్రి గుర్తుకొచ్చిందా? నిన్న దినం బిషప్ సార్ గారు వాక్యం చెప్తుంటే అందులో దొరికిన వాక్య భాగం ఇది నాకు వాక్యాంశం కదా. నిన్న బిషప్ సార్ ఏం చెప్పారు? దైవిక తారుమారు. దేవుడు తెలుసుకుంటే ఏ పరిస్థితినైనా దేవునికి సమస్తము సాధ్యమే. హల్లెలూయా! దేవునికి అన్ని సాధ్యమే అనువాదం చేస్తాడు. దేవునికి నిజమే. హృదయపూర్తిగా చెప్పు, గుడ్డ మీద చేసుకొని చెప్పు. నిజమేనా? మారుస్తాడా? 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 ఎవరమ్మా? ఎవరు? సర్వశక్తిమంతుడు ఆయన. హల్లెలూయా! మనం ఆరాధించే దేవుడు సర్వశక్తిమంతుడు. ఆయన సాధ్యం కాదు ఇది. మోయబడిన గర్భాలను తెరుస్తాడు ఆయన. తెలుస్తాడా లేదా? చనిపోయిన వారు లేపుతాడు ఆయన. హల్లెలూయా! ఈ బ్రతుకును మార్చడం గొప్ప కాదు. హల్లెలూయా! నీ స్థితిని మార్చడం ఆయనకు లెక్క కాదు. నీ పరిస్థితిని మార్చడం ఆయనకు లెక్క కాదు. లెక్క ఆయనకు నీ ఏడుపు కొట్టు జీవితాన్ని మార్చడం లెక్క, నీ బాధలు తీసేయడం లెక్క ఆయనకు, నీ శ్రమను తీసేయడం లెక్క ఆయనకు, నీ కష్టాన్ని తీసేయడం లెక్క ఆయనకు. హల్లెలూయా! మరి ఎందుకు పోతలేవయ్యా? ఎందుకు పోతలేవు? అవా ఎందుకు పోతలేవు? ఆలోచన చేసినావు ఎప్పుడైనా? నా బాధ ఎందుకు పోతలేదని ఏ రోజైనా ఆలోచన చేసావా? ఏ రోజైనా నా కష్టం ఎందుకు పోతలేదని ఆలోచన చేయగలుగుతున్నావా? నా శ్రమ ఎందుకు పోతలేదని ఆలోచన చేస్తున్నావా? నా పిల్లలకు పెళ్లి ఎందుకు అవ్వట్లేదని ఆలోచన చేస్తున్నావా? నా పిల్లలకు ఉద్యోగాలు ఎందుకు వస్తాయేమని ఆలోచన చేస్తున్నావా? నా భర్త ఎందుకు మారడం లేదని ఆలోచన చేస్తున్నావా? ఆలోచన చెయ్యాలి. ఆలోచన చెయ్యాలి. ఎందుకో తెలుసా? మన స్థితిని మార్చగలిగిన దేవుడు మన జీవితాలను ప్రభునందు ప్రియులారా మార్చడానికే ఇష్టపడే దేవుడు ఆయన. హల్లెలూయా! అలాగే మన దేవుడు అట్లనే ఉన్న వాళ్ళని అట్లనే ఉంచే. అర్థమవుతుందా? రోగంతో మందిరానికి వచ్చిన వాళ్ళు, వ్యాధులతో ఆయన దగ్గరికి వచ్చిన వాళ్ళు, కుష్ఠరోగంతో ఆయన దగ్గరికి వచ్చిన వాళ్ళు, గుడ్డితనంతో ఆయన దగ్గరికి వచ్చిన వాళ్ళు, కుంటి వాళ్ళుగా ఆయన దగ్గరికి వచ్చిన వాళ్ళు, మూగ వాళ్ళుగా ఆయన దగ్గరికి వచ్చిన వాళ్ళు ఉన్నట్టు అట్లే పర్లేదు, మీరు పరలోకానికి వస్తారని చెప్పాడా? అమ్మా అట్లనే ఉండండి, అట్లనే ఉండు, ఏం కాదు, గుడ్డోడు అయినా ఏం కాదు, నువ్వు పరలోకానికి వస్తావని చెప్పాడా? మన దేవుడు మాట అని చెప్పే దేవుడు కాదు, గుర్తు పెట్టుకో. హల్లెలూయా! మన దేవుడు ఎలాంటి వాడు? మాటలతో కాలక్షేపం చేసే దేవుడు కాదు. ఆయన క్రియలను పక్కకు పెట్టే దేవుడు. ఆయన శక్తి కలిగిన ప్రవక్త. అంటుంది ఆయన మాటలతో గడిపేవాడు కాదమ్మా, ఆయన క్రియలతో కూడిన శక్తి కలిగిన ప్రవక్తని యోహాను భక్తుడు చెప్తున్నాడు. బాప్తిసం ఇచ్చి యోహాను చెప్తాడు, ఆయన మాటలతో ఉండేవాడు కాదు. హల్లెలూయా! అమ్మా నీ విషయంలో కూడా మాట ఇచ్చేవాడు కాదు ఆయన. మాట ఇచ్చి గతవారం చెప్పుకున్నాం కదా, నేను మాట ఇచ్చి అమ్మా తప్పుడకు నేను మానవుణ్ణి కాదు. నీ చెవులు వినబట్టేట్టు విను. చెవులే గలవాడు ఆత్మ చెప్తున్న మాటలు వినుగాక. హల్లెలూయా! ప్రైజ్ ది లార్డ్! హల్లెలూయా! 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 ప్రైజ్ ది లార్డ్! ప్రభునందు ప్రియ సహోదరి సహోదరుడా, మనం ఆరాధించే దేవుడు అమ్మా మాట ఇస్తే తప్పేవాడు కాదు. ఈరోజు ప్రవచనాత్మకంగా ఇది వాగ్దానపూర్వకంగా ఇదిగో ఈ వాక్య సందేశాన్ని మీకు అందిస్తున్నాను. దేవుడు నీ బ్రతుకులు మార్చబడుతున్నాడు.
దేవుడు నీ జీవితాన్ని ఈ సంవత్సరంలో మార్చబోతున్నాడు. నీ జీవితాన్ని నన్నేనా అనుకుంటున్నావా? నీ జీవితాన్ని ఇక్కడ కూర్చున్న వారందరి జీవితాలను నా దేవుడు మార్చబోతున్నాడు. నా ప్రభువు మార్చబోతున్నాడు. సర్వశక్తి కలిగిన దేవుడు మార్చబోతున్నాడు. నిజం చెప్తున్నాడు. మార్చుతాడు. ఎప్పుడు మారుస్తాడు? ఎలా మారుస్తాడు? ఇన్నేళ్ళు అయింది కదయ్యా అమ్మా, ఎన్నేళ్ళు అయింది కదయ్యా, ఇన్ని రోజుల కాదు జరుగుతుంది, ఈ సంవత్సరంలో జరుగుతుందా? కొంతమంది అనుమానాలు, కొంతమంది అపోహాలు, కొంతమంది అభిప్రాయాలు, కొంతమంది పిల్లలు ఇది నన్ను జ్ఞాపకం చేస్తున్నారు. కానీ దేవుని కార్యాలు ఎవరు జరుగుతాయి తెలుసా? నమ్మే వారి జీవితంలో జరుగుతాయి. దేవుడిచ్చే వాగ్దానాలను నమ్మాలి. దేవుడిచ్చే వాక్య సందేశాన్ని నమ్మాలి. దేవుడిచ్చిన వాగ్దానాన్ని నీ వ్యక్తిగత ప్రార్థనలో, దేవా ఈ దినము నా జీవితాన్ని మారుస్తానని మాటించావు కదా, ఈ సంవత్సరంలో నా జీవితాన్ని మార్చు ప్రభువా అని ప్రార్థన చేయగలిగారు. అర్థమవుతుందా? విన్నది విని అమ్మా, విన్నట్టు విని వెళ్ళిపోతే మార్పు రాదు. అర్థమవుతుందా? వింటే మారదు. హల్లెలూయా. వింటే మారుతామా? మారు. గవర్నమెంట్ వాళ్ళు ఒక ఎమ్మెల్యే గారు వచ్చారు. అమ్మా ఎమ్మెల్యే ప్రోగ్రామ్ అంటే అందరూ పిలుస్తాం, వెళ్ళిపోతారు. పోతే 100 రూపాయలుగా అలాగే 200 రూపాయలు 100 రూపాయలు ఇస్తారంటే ఆ ఎమ్మెల్యే వస్తానంటే అందరూ పోయినాక ఆయన ఏం చేస్తారు తెలుసా? ఆయన ఈ ప్రభుత్వం వచ్చిన కాంచి ఏమేం కార్యక్రమాలు చేశారో అన్నీ చెప్తుంటారు. మేము వచ్చిన కాంచి ఈ మహాలక్ష్మి, గ్యాస్ పథకం, పింఛని, ఇది అది అన్నీ చెప్తుంటారు. చెప్పి ఈ నెలలో మేము ఇందిరా మిల్లు ప్రారంభించబోతున్నాం అమ్మా, ఏదో గవర్నమెంట్ ప్రభుత్వాలు చేసేది మాట్లాడుతూ ఉంటారు. ప్రభుత్వాలు అంటారు మేము ఈ నెలలో ఇది ప్రారంభించబోతున్నాం, మీరందరూ అమ్మా ఇదిగో మీకున్న ఖాళీ స్థలాలన్నీ శుభ్రం చేసుకొని పెట్టుకోండి, మా అధికారులు వస్తారు, మొగ్గు వస్తారు అంటే ఏం చెప్తారు మీరు? అమ్మా సర్పంచ్ని అడుగుతారు, ఎంపీస్ని అడుగుతారు, కాలువని అడుగుతారు, అయ్యా మా ఇల్లు పేర్లు ఉందంటే ఉన్నది, రేపు వస్తాను మీ దగ్గరికి, మొగ్గు పోతారు, అక్కడ ప్లేస్ అంతా సాఫ్ చేసుకోవాలంటే ఏం చెప్తారు నాన్న? అవ రేపు నీకు పింఛను పెట్టినావు, రేపు అధికారులు మీ ఇంటికి వస్తారు చెక్ చేసడానికి, నువ్వు ఆధార్ కార్డు ఫోటో అన్ని పట్టుకొని ఉన్నామంటే ఉండవా? హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని వాక్యం ఎక్కడికి వచ్చినప్పుడు ఎలా ఉండాలి తెలుసా? సిద్ధంగా ఉండాలి, అంగీకరించడానికి. ఇది నాకు వచ్చింది అని జేబులో పెట్టుకోవాలి. జేబులో అంటే ఎడబెట్టుకోవాలమ్మా. ఇది నాకు కాదు, ఇది నాకు కాదంటే ఏది కాదు. నీకు ఏది తీసుకుంటే అది అవుతుంది, ఏ దేవుడు ఇస్తే ఏది పట్టుకుంటే అది అవుతుంది. హల్లెలూయా. వాగ్దానాన్ని చేతపట్టుకున్నాడు బాబు. హల్లెలూయా. ప్రభువుకు ప్రియమైన దేవుని సంఘమా, దేవుని బిడ్డలారా, దేవుని సంవత్సరంలో మన జీవితాలను మార్చబోతున్నాడు, మన లైఫ్ స్టైల్ మార్చబోతున్నాడు, మన చరిత్రను మార్చబోతున్నాడు. హల్లెలూయా. ఎలా మారుద్దయ్యా? ఎప్పుడు మారుద్దయ్యా? ఎట్లా మారుద్ది? ఇన్ని రోజుల నుంచి మారదు, ఇప్పుడే మారుద్దంటే ఇన్ని సంవత్సరాల కిందకి ఎందుకు మారలేదో ఈరోజు గుర్తు చేస్తాను. మారుద్ది అనగానే అయ్యా నాకు మంచిగా అయ్యా కదా, ఎలా అనుకుంటాం? మారితే బాగుండయ్యా, మారితే బాగుంటుంది, కరెక్టే. వింటే మారదు. వింటే మారుద్దా? వినొచ్చా? ఆఫీస్ కాడ చెప్తే వినొచ్చా? కానీ జిరాక్సులు ఇవ్వన్నప్పుడు ఇయ్యాలి, ఇత్తనే పింఛన్ వస్తుంది, ఇత్తనే ఇల్లు రాస్తారు. హల్లెలూయా. ఏ కాగితం లేకుండా ఏమన్నా రాస్తారా? నీ ఇంటికి వచ్చి రాస్తారా? నువ్వే తిరగాల. హల్లెలూయా. మరి నువ్వు ఏ కష్టం పడకుండా దేవుడు వాగ్దానం ఇచ్చిండు కదా, అయ్యగారితో చెప్పిండు కదా, నన్ను దీవిస్తానన్నాడు అని చెప్పి కూర్చుంటే రాదు. మరి దీవెన వస్తుందా? కూర్చుంటే ఏం చేయాలి? జీవితం మారాలంటే నువ్వు మార్చుకోవాలి. నువ్వు మార్చుకునేవి ఉంటాయి, అవి మార్చుకోవాలి. మార్చుకుంటే నీ లైఫ్ స్టైల్ మారుతుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్లో ప్రభువుకు
ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మార్కు సువార్త 5వ అధ్యాయం కొన్ని మాటలు ఈ ఉదయకాలం మనం ధ్యానం చేద్దాం. పరిశుద్ధ గ్రంథముల నుండి మార్కు సువార్త 5వ అధ్యాయం. వారు సముద్రములకు అద్దరినున్న గెరాసేనుల దేశములకు వచ్చి ఆయన దూత దిగగానే అపవిత్రాత్మ పట్టిన వాడు ఒకడు సమాధుల్లో నుండి బయటికి వచ్చి ఆయనకు ఎదురుపడి హల్లెలూయా ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభువు వారు ఈ లోకములో ఉన్నప్పుడు ఆయన గలిలయ సముద్రం గురించి గత వారం చెప్పారు. ఆ గలిలయ సముద్రం అక్కడున్న వాళ్ళందరికీ అదొక వాళ్ళందరికీ ప్రకృతిలో చూపించే సముద్రం అని. అందులో 153 రకాల చేపలు ఉంటాయి. వాళ్ళు ప్రతిదినం ఉదయం సాయంకాలం ఏం చేసేవాళ్ళు? చేపలు బట్టి వాటిని నమ్ముకొని వాళ్ళు జీవనం కొనసాగించేవాళ్ళు. ఈ సముద్రాన్ని ఆధారం చేసుకొని అక్కడ ఉన్న ప్రజలు బ్రతుకుతున్నారు. ఈ సముద్రంలోనే యేసు ప్రభుల వారు పేతురు దోణి ఎక్కి ఆయన ఎదుటకు వచ్చిన ప్రజలందరికీ సువార్త చెప్పేవాడు. అంతేకాదు ఆయన సముద్రమును ఆధారం చేసుకొని ఈ సముద్రం మీద నడిచి ఈ సముద్రం నుండి ఆ గలికి వెళ్ళిపోతే అది గెరాసేనుల దేశం. హల్లెలూయా. ఈ గెరాసేనుల దేశంలో ఒక వ్యక్తి ఆయన దోణి దిగగానే దురాత్మ పట్టిన వ్యక్తి, అపవిత్రాత్మ పట్టిన వ్యక్తి సమాధుల్లో నుండి వచ్చి ఆయనకు ఎదురుపడ్డాడట. హల్లెలూయా హల్లెలూయా ప్రైజ్ ది లార్డ్. ఈ అపవిత్రాత్మ పట్టిన వ్యక్తి దయ్యం పట్టినవాడు. తెలుగులో చెప్పాలి, అపవిత్రాత్మ దురాత్మ ఈ దయ్యం పట్టిన వాడు ఆ గెరాసేనుల దేశంలో ఆయన దోణి దిగగానే ఆ ఊళ్ళో అడుగు పెట్టగానే ఎదురుకు వచ్చాడు. వచ్చి ఏం చేస్తున్నాడు చూద్దాం ఒకసారి మాటలు. వాడు సమాధుల్లో వాసన చేసేది వాడు, సంఖ్యలతో నైనను ఎవడును వాని బంధింపలేకపోయెను. పలుమార్లు వాని కాళ్ళకును చేతులకును సంఖ్యలు వేసి బంధించినను వాడు ఆ సంఖ్యలను తెంపి కాలు సంఖ్యలను తుత్తులుగా చేశాడు. కనుక ఎవడును వారిని సాధుపరచలేకపోయాను. వారు ఎల్లప్పుడూ రాత్రి పగలును సమాధులలోను కొండలలోను కేకలు వేయచ్చు, తను తాను రాళ్లతో గాయపరుచుకొనుచు ఉండెను. హల్లెలూయా. చూడండి, వారి జీవితం అలాంటిది. ఈ దయ్యం పట్టిన వ్యక్తి జీవితం ఎలా ఉందంటే, ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, వారి నివాసం ఎక్కడంటే సమాధుల్లో. హల్లెలూయా హల్లెలూయా. కొంతమంది ఇంట్లోనే ఉంటారు, నరకంలో ఉన్నట్టు ఫీల్ అవుతారు. ప్రభునందు ప్రియులారా, ఇంటి నిండా మంది ఉంటారు, తల నిండా బలగా ఉన్నాయి, తలకు పోసే దిక్కు లేదంటే ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వ్యక్తి యొక్క జీవితం ఎంత భయంకరమైందంటే, ప్రభునందు ప్రియ సహోదరి ప్రియ సహోదరుడా, ఈ దినం జ్ఞాపకం చేస్తున్నాను. వారి జీవితం సమాధులలో నివాసం చేసేవాడు. ఈరోజు నువ్వు కుటుంబంలో ఉండవచ్చు, నువ్వు ఇంట్లో ఉండొచ్చు, నీ భర్తతో ఉండొచ్చు, నీ పిల్లలతో ఉండొచ్చు, కానీ నీ జీవితంలో సమాధుల్లో ఉన్నట్లున్నావేమో. హల్లెలూయా. నరకంగా ఉందేమో నీ జీవితం. నీ కష్టాలు, నీ బాధలు, నీ కన్నీళ్ళు, నీ ఇబ్బందులు, నీ ఆర్థిక పరిస్థితి, నీ శ్రమ, నీ నింద, నీ అవమానం నీకు ఎలా ఉందంటే, ఈరోజు సమాజంలో ఒంటరి ఉన్నావేమో, నువ్వు దిక్కులేని వాడి ఉన్నావేమో, నువ్వు దిక్కులేని దానిగా ఉన్నావేమో. నీ చుట్టూ ఒక నరకంలా కనపడుతుందేమో. పిల్లలు చూసినప్పుడు, భర్తలు చూసినప్పుడు, కుటుంబాన్ని చూసినప్పుడు పోషించలేక, నీ బాధలను తీర్చుకోలేక, నీ ఇబ్బందులను పడలేక, నీ ఆరోగ్యం బాగలేక, నీకు చేతగాక ఇప్పుడు ఏ పరిస్థితి కూడా వెళ్తున్నావు. ఇది దేవుడు వాక్యం గుర్తు చేస్తున్నా. సమాధిలో వాసన చేస్తున్నా. ఇంట్లో ఉన్నావు పేరుకు, కుటుంబంలో ఉన్నావు పేరుకు, కానీ ఈరోజు నెమ్మది లేని వాడిగా ఉన్నావేమో, సమాధానం లేని వాడిగా ఉన్నావేమో, నీ చుట్టూ అంత నరకంలా ఉందేమో, ఎవరిని చూసినా నీ హృదయంలో నెమ్మది కలగడం లేదేమో, ఎవరితో మాట్లాడినా నీకు తృప్తి కలగడం లేదేమో.
ఎందుకు ఏదైనా వాక్యం జ్ఞాపకం చేస్తున్నానంటే దేవుడు వాక్యం చెప్తున్నది. వాడు సమాధుల్లో నివాసం చేస్తున్నాడు. వాడు ఏం చేస్తారు తెలుసా? సంఖ్యలతో నైనము అంటే ఎవరు చెప్పినట్టున్నాడు, భోజనం తినడు, ఆకలి వేయడు. అమ్మా, ఎవరు ప్రభునందు ప్రియులారా, తల్లిదండ్రులు పలుమార్లు ఏం చేస్తారో తెలుసా? అయ్యో అన్నం తినట్లా చచ్చిపోతాడని చెప్పి అమ్మ ఏం చేస్తున్నా తెలుసా? చాలాసార్లు బంధించారట, సంఖ్యలతో కట్టేశారు, ఇంటికి తీసుకొస్తున్నారు, ఇంటి దగ్గర చేస్తున్నారు. అన్నం తినరా అంటే ఆకలి మీద సోయిండడానికి ఎవరితో ఏమి మాట్లాడాడో. ఇంట్లో ఎంతమంది ఉన్నా కొన్నిసార్లు నీ బాధలు పంచుకునే వాళ్ళు ఉండరు, అలాగే నేను పట్టించుకునే వాళ్ళు ఉన్నారు. ప్రభునందు ప్రియులారా, ఎందుకు ఇది నన్ను బాగా గుర్తు చేస్తున్నానంటే అతని జీవితంలో జరిగింది ఏంటో తెలుసా? ఇదిగో అతను ఏం చేస్తున్నాడు, ఎవరు బంధించలేకపోయారు. పలుమార్లు కాళ్ళకు చేతులకు ఏం చేశారట, సంఖ్యలు వేసి బంధించను. అతను ఏం చేస్తున్నాడు తెలుసా? చేతి సంఖ్యలు తెంచేసుకుంటున్నాడు, కాళ్ళు సంఖ్యలు తుత్తులు అంటే అమ్మ ఇదిగో దారా దింపేసినట్టుగా కాళ్ళు దింపిస్తున్నాడు. వీటిని చైర్లను గొలుసులను ప్రభునందు ప్రియులారా తెంపేస్తున్నాడు. కారణం ఏంటో తెలుసా? అతనిలో ఉన్న దురాత్మ, అతనిలో ఉన్న ప్రభునందు ప్రియులారా దయ్యం ఏం చేస్తుందో తెలుసా? దయ్యం బట్టలు ఒక దగ్గర ఉండరు, గుర్తు పెట్టుకోండి. తెలుగు రోగం ఏమనుకుంటారు తెలుసా? ఇప్పుడు ఎవరుకుంటారు తిరిగే రోగం? ఈ ఇల్లు ఆ ఇల్లు, ఆ ఇల్లు ఈ ఇల్లు, ఈ ముచ్చట ఆ ముచ్చట, అక్కడ కూర్చోవడాలు ఇక్కడ కూర్చోవడాలు, వీళ్ళ గురించి వాళ్ళ గురించి. అమ్మా ఎక్కడ ఉంటాడో తెలుసా? మనుషుల్లో ఉండడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. సమాధుల్లో ఉంటాడు. ఎన్నిసార్లు తల్లిదండ్రులతో ఉండాలని ఉండలేకపోయాడు, ఎన్నిసార్లు కుటుంబంతో ఉండాలని ఉండలేకపోతున్నాడు, ఎన్నిసార్లు బంధించిన ప్రభునందు ప్రియులారా ఆ బంధకాలను తెంచేసుకొని ఏం చేసుకుని తెలుసా? సమాధులకు వెళ్ళిపోతున్నాడు. ఇంకా ఏంటో తెలుసా? చదువుకున్న మాటల్లో రాత్రి పగలు ఏం చేస్తున్నాడో తెలుసా? ఎవరు సాధుపరచలేకపోతున్నారు, అంటే కంట్రోల్ చేయలేకపోతున్నారు. ప్రభునందు ప్రియులారా, ఎవరు అతన్ని కంట్రోల్ చేయలేకపోతున్నారు, ఎవరు అతన్ని బాగోగులు చూడలేకపోతున్నారు, ఎవరు ఎంత తల్లిదండ్రులైనా ప్రభునందు ప్రియులారా బాగు చేయాలనుకున్నా, కట్టి కొట్టేయాలని, స్నానం చేయాలని ఎన్ని అనుకున్నా ఎవరు ఏమీ చేయలేకపోతున్నారు. ఎందుకంటే ఎవరు మాట వినడు ఆయన. ప్రభునందు ప్రియులారా, అందుకోసమే ఈ దిన వాక్యం ఇస్తున్న ప్రభునందు ప్రియ సహోదరి సహోదరుడా, వాడు ఎల్లప్పుడూ రాత్రి పగలు ఎక్కడుంటాడు? సమాధిలో ఉంటాడు. హల్లెలూయా. కొంతమంది రాత్రి పగలు ప్రభునందు ప్రియులారా సమాధుల్లో ఉంటాడు, సమాధుల్లో ఉన్నాడు ప్రభునందు ప్రియులారా. ఇంట్లో ఎంతమంది ఉన్నా కొన్ని రాత్రులు కొన్ని పగళ్ళు ప్రభునందు ప్రియులారా మనసు బాగాలేకపోతే, ఆరోగ్యం సహకరించకపోతే మనం కొన్నిసార్లు నరకప్రాయంగానే మన జీవితం ఉంటారు. అందుకోసమే బైబిల్ చెప్తుంది అతను ఎలా ఉన్నాడంటే ఇదిగో కొండలలో సమాధుల్లో కేకలు వేస్తూ తను తాను గాయపరుచుకొని రాళ్ళతో ఏం చేసుకుంటున్నాడు? గాయపరుచుకుంటున్నాడు. హల్లెలూయా. చాలాసార్లు మన జీవితాలు కూడా మనం గాయపరుచుకుంటాం. ఏంటో తెలుసా? నేను అసమర్థుని, నేను తెలియదనుకోని, నా జ్ఞానం లేదు, నాకు ఏ పని చేయరాదు, నేనే పని చేసినా వేస్ట్, నేనే పని చేసినా ఏం కాదు. మా ప్రభునందు ప్రియులారా, ఇది మీ వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, ఎందుకు ఈ మాటలు జ్ఞాపకం చేస్తున్నానంటే ఇది దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తున్నాను. చాలాసార్లు మన ప్రయత్నాలు మనం ఫెయిల్ అవుతున్నప్పుడు మనం అనుకునేది ఏంటో తెలుసా? మనం అనుకునేది ఇదే, నాకు చాపలేదు, నేనేం చేసినా వేస్ట్ అయ్యా, నేనేం పని చేసినా అది వ్యర్థమే, నేను ఎంత కష్టం చేసినా అది వ్యర్థమైపోతుంది, నేను ఎంత పని చేసినా దానికి విలువ లేదు, గుర్తింపు లేదు, నన్ను పట్టించుకునే వాళ్ళు లేదు, నేను ఏ పని చేసినా మెచ్చుకుంటే లేదు. ఎందుకు ఈ మాటలు ఇది నన్ను జ్ఞాపకం చేస్తున్నానంటే అతడు తనకు తాను గాయపరుచుకుంటున్నాడు. అయితే వాడు దూరము నుండి హల్లెలూయా హల్లెలూయా ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా దూరము నుండి గెరాసేనుల దేశములోకి ప్రభు వచ్చాడు. ఈ దినం ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి ప్రియ సహోదరుడా,
గడిచిన సంవత్సరాలన్నీ నువ్వు ఎలా బ్రతికావో, ఎలా గడిపావో, ఎలా దేవునితో ఉన్నావో నాకు తెలియదు. కానీ ఇది నా దేవుని వాక్యం చెప్తున్నది. గెరాసేనుల దేశానికి ఎవరు పొమ్మని యేసు ప్రభు చెప్పలేదు. అర్థమవుతుంది? ఎవరైనా బలవంతం చేయలేదు. ఈ పట్టణానికి రమ్మని, ఈ ప్రాంతానికి రమ్మని. కానీ ఆయనే ఆ గెరాసేనుల దేశంలోనికి ఆ ఓడలికి వెళుతున్నప్పుడట దూరం నుండి ఎవరు చూశారు? ఆ సమాధుల్లో ఉన్నవాడు, ఆ దయ్యం పడిన వ్యక్తి యేసు ప్రభు చూశాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ దినం ప్రభునందు ప్రియులారా, ఈ మాట వింటున్న ప్రియ సహోదరి, ఇన్ని సంవత్సరాలుగా నువ్వు విడిచే ప్రతి నిట్టూర్పుకు, ప్రతి దుఃఖానికి, ప్రతి బాధకు, ప్రతి నిందకు, ప్రతి శ్రమకు ఈ దినము ప్రభునందు ప్రియులారా ఈ మాటలు జ్ఞాపకం చేస్తున్నానంటే, ఇదిగో ఆయన ఈ సంవత్సరం ఆయన మీరు చూడబోతున్నాడు. ఈ సంవత్సరం ప్రభునందు ప్రియులారా, ఇదిగో గడిచిన సంవత్సరాలు, గడిచిన నెలలన్నీ ఏ విషయాలను బట్టి నువ్వు కృంగిపోయావో, నలిగిపోయావో, ఓడిపోయావో, సాధించలేకపోయావో, కోరుకోలేకపోయావో, అభివృద్ధిని చూడలేకపోయావో, ఏ విషయంలో నలిగిపోయావో, వాటన్నిటి విషయంలో ఇది నా ప్రభునందు ప్రియ సహోదరి సహోదరుడా దేవుని వాక్యం చెబుతున్నారు. ఇదిగో యేసు ప్రభు ఆ గెరాసేనుల దేశంలోకి వెళ్ళినట్లుగా నీ జీవితంలో జోక్యం చేసుకోబోతున్నాడు. ఆయన నీ జీవితంలో ప్రవేశించబోతున్నాడు. నీ మార్గంలోకైనా రాబోతున్నాడు. నీ పరిస్థితుల్లోకైనా రాబోతున్నాడు. నీ స్థితిగతుల్లోకైనా రాబోతున్నాడు. ఇన్ని రోజులుగా నువ్వు వేచి ఉన్నా, ఆనందపడినా, ఏ విషయాలకైతే ప్రభునందు ప్రియులారా ఎందుకు ఈ మాట జ్ఞాపకం చేస్తున్నారంటే, ఆ సమాధుల్లో ఉన్నవాడు యేసు ప్రభు చూశాడు. గెరాసేను దేశానికి వెళ్తే వాడు దూరం నుండి ఆయన చూచట సర్వోన్నతంగా పరిగెత్తుకొని వచ్చి చూడండి ఆయన నమస్కారం చేసి, ఎవరి మాట వినని వాడు ప్రభునందు ప్రియులారా, హల్లెలూయా. తల్లిదండ్రుల మాటను విననివాడు, బంధువుల మాట విననివాడు, ఎవరు సాగు పరచలేని వ్యక్తి, ఎవరు మాట వినని వ్యక్తి, ఎవరికి లోబడని వ్యక్తి, ఎవరినైనా సంఖ్యలనైనా, వ్యక్తులనైనా, పట్టుకున్నవారైనా, ఎవరినైనా ఏం చేసేవాడు? అమ్మ ఏం చేశాడు? తుత్తుని పడగొట్టేశాడు. సంఖ్యలనే తెలిపాడు, వ్యక్తులు లెక్క. ప్రభునందు ప్రియులారా, అలాంటి వ్యక్తిగా ప్రభువును చూసి ఏం చేస్తున్నాడో తెలుసా? అమ్మ దూరం నుండి యేసు ప్రభుని చూసి ఏం చేస్తున్నాడు? పరిగెత్తుకొని వస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ సంవత్సరం ఆయన స్థితిలో చూస్తుండగా నువ్వు పరిగెత్తుకొని రావాలి. నువ్వు ఆసక్తిని చూపించాలా? నువ్వు చురుకుగా ఉండాలా? దేవుడి జీవితంలో కార్యం చేయాలంటే నువ్వు ఎలా ఉండాలా? పండుకొని ఆదివారం నాడు 10 గంటల పండుకుంటే ప్రభుత్వ కార్యాలు జరుగు. అర్థమవుతుందా? చెవులకు ప్రార్థన వినబడినట్లు చెవులు మూసుకొని వాడు శాపగ్రస్తుడు. బైబిల్ అంటుంది. హల్లెలూయా. ప్రార్థన ఉందని కళ్ళకు కనపడిన కళ్ళు మూసుకొని వాడు ఇలాంటి వాడు కాదా? హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని విలువ అర్థం కావట్లేదు. దేవుడు దొరకలా చాలా మందికి, దేవుడు అర్థం కాల చాలా మందికి. నేను కష్టం చేసుకుంటున్నాను, నేను బతుకుతున్నాను అని నువ్వు ఎప్పుడు ఈ ఆలోచన మానేస్తావో నీ దగ్గర అభివృద్ధి ప్రారంభమవుతుంది. అర్థమవుతుందా? నువ్వు బాగుపడకూడడానికి కారణం అదే. నేను కష్టం చేసుకొని బతకాలయ్యా, నా చేతి కష్టం నేను చేసుకొని బతకాలా? నువ్వు దేవుని ప్రమేయం లేకుండా బతుకుతానని అనుకుంటున్నావు. నీకు ముందు నీ ఆలోచనతో, నీ బలంతో, నీ కష్టంతో నువ్వు బతుకుతాను అనుకుంటున్నావు. కష్టం. దేవుని దీవెనను నువ్వు చూడలేవు, అభివృద్ధిని చూడలేవు, ఆశీర్వాదాన్ని చూడలేవు. ఎప్పుడైతే నువ్వు దేవుని మీద ఆధారపడతావో, నేను ఎంత కష్టం చేసిన ప్రభువా నువ్వే నన్ను దీవించాలి, నువ్వే నన్ను బాగు చేయాలి, నువ్వే నా బ్రతుకును మార్చాలి, నువ్వే నా స్థితిని మార్చాలి, నువ్వే నా పరిస్థితిని మార్చాలి, ఈ కష్టాలు నువ్వే తీశాను ప్రభువా అని ఒప్పుకున్నోళ్ళకి కనబడుతుందమ్మా. నీకు నువ్వు చేసుకొని
నువ్వు 4 ముద్దలు దీన్ని బాగుపడతానంటే బాగుపడు. కష్టం చేసినా తిందాం అనుకుంటే దొరకదు. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దూరం నుంచి పరిగెత్తుకొని యేసు ప్రభుని చూస్తే ప్రభునందు పరిగెత్తుకొని వస్తున్నాడు. చూసారా? ఎవరు చూస్తే? ప్రభువుని చూస్తే పరిగెత్తుకొని వస్తున్నాడు. ప్రభువుని కనపడితే పరిగెత్తుకొని వస్తాడు. నీ జీవితంలో ప్రభువుని ఇంకా దొరకని వాళ్ళుగా ఉత్తరే నమ్ముకున్నాను కనుక ఇలాగని చెప్తున్నా. అంత ఉత్తగనే గోంగూర పోయినట్టు పోతా. గోంగూర కాస్తాయి దేవుడు. అమ్మా అందరు పోయినట్టు పోవడం కాదు, కలగూరంగా పోకూడదు కాదు. దేవుడు దొరకాలి నీకు. దేవుడు దొరికితే బ్రతుకు మారుతుంది. దేవుడు దొరికితే స్థితి మారుతుంది. దేవుడు దొరికితే పరిస్థితులు మారుతాయి. దేవుడు దొరికితే దేవుడు దొరకాలి. ఉన్నాడు దగ్గర, దేవుడు ఉన్నాడు దగ్గర. పరీక్షించుకో, ఉన్నాడు. ఎప్పుడన్నా ఆలోచన చేస్తున్నావా దేవుడు ఉన్నాడు నా దగ్గర? దేవుడు నా ప్రార్థన వింటున్నాడు. చేసుకుంటా పోండే, దొరికింది లేకపోతే ఎంతోలే కష్టం చేసి ముద్దోలే సాగుతుంటే అదే మా ప్రభుత్వం చూపి అలాగా కష్టం చేస్తున్నాను, ఏమన్నా మిగిలిందా ఎంతమంది చూసుకుంటారు? ఇంత కష్టం చేస్తున్నాను, పొద్దంతా ఎండలో ఉన్నాను, పొద్దంతా వాక్యం చదివాను, పొద్దంతా కూలి చేశాను, ఏం మిగులుతుంది? అంతమంది చూసుకోగలుగుతున్నా? నీ ఆదాయములో మిగిలినంత, నీ కష్టములో మిగిలినంత, నీ శ్రమకు ఏం దొరికింది? ఎన్నడైనా ఆలోచన చేసుకుంటున్నావా? ఉపవాసం ఉంటున్నావు, ప్రార్థన చేస్తున్నావు, కన్నీరు కారుస్తున్నావు, విడవక మందిరానికి వస్తున్నావు, నాకేం దొరికింది చూసుకుంటున్నావా? దొరకకపోతే ఎందుకు దొరకలేదు కారణాలు చూసుకోవాలా? హల్లెలూయా, హల్లెలూయా. దేవుని దగ్గర లోపం లేదమ్మా. దేవుడు అందరికి ఇచ్చేవాడే. హల్లెలూయా. దేవుడు అందరికి ఇవ్వడానికి సమర్థుడే, అందరిని దీవించువాడే, అందరిని ఆశీర్వదించువాడే. అయితే ప్రభునందు ప్రియులార, వాడు దూరం నుంచి చూసి పరిగెత్తుకుని వచ్చి ఆయనకు సాగిలపడతాడు. చెప్పారు ఒరే యేసు ప్రభు వచ్చారా, మోకరించరా అని చెప్పారా? చెప్పలా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దయ్యం బట్టి నోనుకున్న బుద్ధి లేదు మనకు, అర్థమవుతుందా? దయ్యం బట్టి నోనుకున్న గుణం లేదు మనకు. హల్లెలూయా. వాడు దేవుడు కనబడితే, ప్రభు కనబడితే ఏం చేస్తున్నాడు తెలుసా? పరిగెత్తుకొని వస్తున్నాడు, సాగిలపడుతున్నాడు, మోకరిస్తున్నాడు. ప్రభునందు ప్రియులారా, దయ్యానికి ఉన్న సెన్స్ లేదు మనకి. ఈరోజు క్రైస్తవులు దయ్యానికి ఉన్న భయం లేదు దేవుడు అంటే. అర్థమవుతుందా? ఈరోజు భక్తి చేసే క్రైస్తవులు, ప్రార్థనకు వచ్చే క్రైస్తవులు, ప్రార్థన అంటే ఎంతమంది మోకరిస్తున్నారు? ప్రార్థన అంటే ఎంతమంది ఒబీడియన్స్ లోబడగలుగుతున్నారు? ప్రభునందు ప్రియులారా, ఎంతమంది తమను తాము తగ్గించుకుంటున్నారు? ప్రార్థన అంటే ఎంత దీనత్వాన్ని కనపరుస్తున్నారు? ఒక ధీమా. ప్రభునందు ప్రియులారా కదా, అభిప్రాయాలు మారిపోయాయి, ఆలోచనలు మారిపోయాయి. ఎందుకు ఈ మాట జ్ఞాపకం చేస్తున్నారంటే, చూడండి, దయ్యముకున్న విధేయత క్రైస్తవులు లేదు ఈ రోజుల్లో. పిచ్చి పట్టిన వాడు, దయ్యం పట్టిన వ్యక్తి యేసు ప్రభువును చూశాడు, ఇదిగో పరిగెత్తుకొని వచ్చాడు, ఆయన ముందు సాగిలపడి లోకం ఆశ్చర్యపోతుంది, ప్రజలు ఆశ్చర్యపోతున్నారు, తల్లిదండ్రులు ఆశ్చర్యపోతున్నారు. అమ్మా, ఇది నా వాక్యం వింటున్న ప్రియులారా, ఎందుకు ఈ మాట జ్ఞాపకం చేస్తున్నానంటే, ప్రభువును నీ పిల్లలకు పరిచయం చేయగలిగితే, ప్రభువును నీ కుటుంబంలో పరిచయం చేయగలిగితే, చూపెట్టగలిగితే, అమ్మా ఎవరైనా సాగిలపడతారు. హల్లెలూయా. ఎవరి జీవితమైనా సాగిలపడుతుంది. దేవుడు నమ్ముకున్నారు, బతుకులో మార్పు లేదు, బుద్ధిలో మార్పు లేదు, ఆలోచనలో మార్పు లేదు. అందుకోసమే ఈ దినం నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఆ దురాత్మ అంటున్నది, ఆ దయ్యం పట్ల వ్యక్తి అంటున్నాడు, యేసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడా. యేసు ప్రభు ఎవరటమ్మా? ఎవరటమ్మా? ఎవరు యేసు ప్రభు? అర్థమవుతుందా? యేసు ప్రభు ఎవరు? సర్వోన్నతుడైన దేవుని కుమారుడైన. ఎట్లా చెప్పాలా? ఆయన అద్వితీయ
ద్వితీయ కుమారుడు, ఆయన మనుష్య కుమారుడు, ఆయనే సర్వ సృష్టికి సృష్టికర్త. ఒప్పుకుంటున్నాడు. నీ జీవితంలో ఏది పుట్టించాలని ఆయనమ్మా. నీకు బండ మీద అంటారు కదా మనం తెలుగులో, బండ లాంటి జీవితమైన, కరుపు జీవితమైన, కఠిన జీవితమైన ప్రభునందు ప్రియులారా, నీ స్థితి ఏదైనా ఎండిన నేలనైనా ఎలా మారుస్తాడు? నీటి బొక్కులు కలిగిన దానికి మార్చగలిగబడ్డాయి. హల్లెలూయా. ఎడారిని నీళ్ళ మడుగులుగా చేసే దేవుడు ఆయన మారుస్తాడు. ఎడారి జీవితాలు, ఎడారిలో నీళ్ళు ఉంటాయా? చూస్తాయా? కానీ ప్రభునందు ప్రియులారా, బండకు చెమట ముడతాయంటారు లోకంలో సాగుతా. అవునా? బండకు చెమట ముడతాయి. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. చూడండి ప్రభునందు ప్రియులారా, యేసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాకు నీకేం పని? ఎవరంటున్నాడు? ఎవరంటుందమ్మా? దయ్యం అంటుంది. నాకు ఏం పని అయ్యా? నన్ను నాశనం చేయడానికి వచ్చావా? నన్ను చంపడానికి వచ్చావా? ఎందుకు వచ్చావు నువ్వు? చూసారా, దయ్యానికి ఉన్న విధేయత క్రైస్తవులు లేదు, దేవుని బిడ్డలకు లేదు. ఈ రోజుల్లో దేవుని బిడ్డలకు ఆ భక్తి లేదు, ఆ విధేయత లేదు, ఆ తగ్గింపు లేదు. ఆ దయ్యం ఎందుకు బతిలాడుతుంది తెలుసా? ఆ వ్యక్తినట నువ్వు విడిచి వెళ్ళిపోమని చెప్పాడు. ఎప్పుడు చెప్పాడు? తెలియదు. హల్లెలూయా. ఆయన చూపులతో చెప్పాడు, ఆయన మాటతో చెప్పాడు, ఆయన క్రియలతో చెప్పాడు. ప్రభునందు ప్రియులారా, అక్కడ చదివిన మాటలు చూస్తే నన్ను బాధపరచకయ్యా. ఎవరంటున్నారు? చూడండి, నన్ను బాధ పెట్టారు. ఎప్పుడు బాధ పెట్టాడు? ఆయన ఇప్పుడే ఓడదిగే అమ్మా, ఇప్పుడే ఓడదిగి నడుస్తున్నాడు. ఆయనకి ఎదురుగా వచ్చాడు, పరిగెత్తుకొచ్చి నమస్కరించి, నాతో నీకేం పనయ్యా? నా దగ్గరికి కొనుక్కొచ్చావు. హల్లెలూయా. ఎవరు కోరుకోరో తెలుసా? దయ్యం పట్టినోళ్ళే కోరుకోరు దేవుణ్ణి. అందుకే అంటున్నా, ఆ విషయం కూడా చెప్తున్నాను. ప్రభునందు ప్రియులారా, దేవుని బిడ్డలైతే దేవా నువ్వు నాతో ఉండాలి ప్రభు అని కోరుకుంటాడు. నువ్వు ఎల్లప్పుడూ నాతో ఉండాలి ప్రభు. నా పరిస్థితులు బాగలేవయ్యా, నేను మంచిగా బతకలేను ప్రభు. ప్రభునందు ప్రియులారా, ఎందుకు ఈ మాట జ్ఞాపకం చేసుకున్నానండి? ఇది నా ఈ వాక్యం వింటున్న ప్రభునందు ప్రియ సహోదరి సహోదరుడా, ఇదిగో దేవుని పేరు నీ నానబెట్టుచున్నాను కేకలు వేస్తుంది. ఎందుకనగా ఆయన అపవిత్రాత్మ ఈ మనుషుల్ని విడిచిపోమని వారితో చెప్పాడు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 ఎవరు చెప్తున్నాడు? దురాత్మతో ఏమంటున్నాడు తెలుసా? అపవిత్రాత్మ ఈ వ్యక్తిని విడిచి వెళ్ళిపో అని చెప్తున్నాడు. యేసు ప్రభుల వారు దురాత్మ పట్టిన, దయ్యం పట్టిన వ్యక్తిని చూసి ఈ వ్యక్తిని విడిచి వెళ్ళిపోమంటాడు. అర్థమవుతుందా? వెళ్ళిపోమని అనడానికి ప్రభుత్వ ప్రియులాగా ఎందుకు అంటున్నాడు యేసు ప్రభు అంటే, వీడితో దురాత్మ పట్టిన వాడైతే వీడి జీవితం బాగుపడదు. హల్లెలూయా. వీడు మనుషుల్లో కలవడు. దేవుడు ఇతని స్థితిని మార్చడానికి వచ్చాడు, ఇతని జీవితాన్ని బాగు చేయడానికి వచ్చాడు, ఇతని జీవితాన్ని అమ్మా ఇదిగో దేవుని చిత్తంలో నిలబెట్టడానికి వచ్చాడు. కనుక వీడు ఉంటే అతని జీవితం బాగుపడదు. ఈ రోజు నీ దగ్గర ఉన్న రోగం నీ దగ్గర ఉంటే నువ్వు బాగుపడవు, నీ కష్టం నీ దగ్గర ఉంటే బాగుపడవు, నీ శ్రమ నీ దగ్గర ఉంటే నువ్వు బాగుపడవు, నీ దగ్గర ఉన్న అలవాట్లు నీ దగ్గర ఉంటే నువ్వు బాగుపడవు. గుర్తుపెట్టుకో. అందుకోసం ఇది నేను జ్ఞాపకం చేస్తున్నా. అమ్మా, మన సంఘంలో కొంతమంది వ్యక్తులను చూస్తున్నారు, కొంతమంది వ్యక్తులను చూస్తున్నారు. ఈరోజు అందరూ చెప్తున్నారు, కొంతమంది వ్యక్తులను చూస్తున్నారు. నీ అభిప్రాయం మారాలా, నీ బుద్ధి మారాలా, నీ బ్రతుకు మారాలంటే ఏం మారాలా? అమ్మ ఏం మారాలి? ఎంత ఇబ్బంది? నీ బుద్ధి మారాలని చెప్పండి బాబు. నీ బుద్ధి మారాలా, నీ ఆలోచన మారాలా, నీ ఏంటేమంటాం? హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఎందుకో తెలుసా ప్రభునందు ప్రియమైన దేవుడు వీళ్ళరా, అందుకోసమే యేసు ప్రభుల వారు ఆ వ్యక్తిని, దురాత్మ పట్టిన వ్యక్తిని
ఇతరులను విడిచి వెళ్ళిపోమానండి. ఈ రోజు నీకున్న స్థితిని కూడా ఆయన ఈ కుమారుల నుండి అనేక దినాలుగా రోగాన్ని, శ్రమను, నిందను, అవమానాన్ని ఇంకా చూస్తున్నారా, రకరకాల పరిస్థితులను కలగజేసే ఆ పరిస్థితి ఈ పిల్లలను విడిచి వెళ్ళిపోమని చెప్తారు. అలా చెప్పాలంటే ప్రభుత్వం ప్రియులారా, ఇదిగో నీ దగ్గర జ్ఞాపకం చేసేది చాలా మందికి ఉన్న ఆలోచన, చాలా మందికి ఉన్న అలవాట్ల గురించి చెప్తున్నాను. మీరు ఎటు తెలుసా, మందిరానికి వస్తున్నాం, ప్రార్థన చేస్తున్నాం, ఆరాధనలో ఏకీభవిస్తున్నాం, వాక్యం వింటున్నాం. దేవుడి వాక్యాన్ని దేవుడు ఎంతగా నేర్పిస్తుంటే అంతగా నేర్చుకోవడానికి ఇష్టపడుతున్నాం, అంతగా బలపరచబడుతున్నాం. కానీ జీవనకు వచ్చేసరికి కనబడట్లా. హల్లెలూయా. జీవనకు వచ్చేసరికి కనబడట్లా. 100కి 70%, 80%, 90% చేస్తున్నాం. కానీ ఆ ఫలం ఏంటో కనబడకపోతున్నా. కారణం ఏంటో చెప్పనా, నీ భక్తి జీవితం నీకు దేవునికి సంబంధించింది. అవునా కదా? నీ భక్తి జీవితం ఎవరెవరికి? నీకు అయ్యా, నీకు నాకు రాదు. భక్తి అనేది నీకు నాకు. నేనెట్లున్నా, నువ్వెట్లున్నావు, నేనెంత ప్రార్థన చేస్తానా, నువ్వెంత ప్రార్థన చేస్తాను, నేనెంతసేపు తింటానా, నువ్వెంతసేపు తింటాను, నీకేమి ముక్కలు పడ్డాయి, నాకేమి ముక్కలు పడ్డాయి, నువ్వెట్లా తిరుగుతాను, నేనెట్లా తిరుగుతానా, నువ్వెట్లా కూర్చున్నావు, నేనెట్లా కూర్చున్నా, నేనేం చేయగలుగుతున్నా, నువ్వేం చేయగలుగుతున్నావు, నువ్వెప్పుడు పోతావు ప్రార్థనకు, నేనెప్పుడు వస్తానా. ఇవి కాదు. ఈ తారతమ్యాలు దేవుని విడనుకున్నావు. హల్లెలూయా. ఈ తారతమ్యాలు ఎవరుకుంటావు? హల్లెలూయా. నోరు రాదే, నిజాలు చెప్తే నోరు రాదు కదా, నిజాలు చెప్తే నోరు రాదు. నిజమే. ఉన్న విషయాలు చెప్తానంటే ఎక్కడ సామెత చెప్పి ఉన్నది ఉన్నట్టు అంటేనట ఊళ్ళు ఉన్నాయి కదా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ఈ రోజు నీ భక్తి జీవితం, ఈ సంవత్సరం, ఈ రోజు దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానం నీ జీవితంలో నెరవేరాలంటే జ్ఞాపకం చేసేది ఒకటే, నీ భక్తి జీవితం దేవుడితో పోల్చుకోవడం నేర్చుకో. హల్లెలూయా. ఎవరితో చూసుకోవాలా? నువ్వేంటో, నీ భక్తి ఏంటో, నీ ఇల్లు ఏంటో, నీ ప్రార్థన ఏంటో, నీ దేవుడు ఏంటో, ఇది అలవాటు చేసుకో. హల్లెలూయా. ఏది నేర్చుకోవాలా? నువ్వేంటో, నీ ప్రార్థన ఏంటో, నీ బైబిల్ చదవడం ఏంటో, నీ భక్తి ఏంటో నువ్వు చూసుకో. ఇంకోళ్ళ గురించి పట్టించుకో. నీ బ్రతుకు మారాలంట, నీ జీవితం మారాలని దేవుడు కోరుకుంటున్నాడు. నీ స్థితిని మార్చాలనుకుంటున్నాడు ఆయన. దురాత్మ పట్టిన వాడిని విడిపించాలని కోరుతున్న దేవుడు నిన్ను బాగుండాలని కోరుకుంటున్నాడు. హల్లెలూయా. నువ్వు మారవని ఎవరు చెప్పారు? నీ స్థితి మారవని ఎవరన్నారు? నీ పరిస్థితులు మారు, నీ రోగం పోలని చెప్పిన వాళ్ళు ఎవరు? దినదేవి వాక్యం చెప్తుంది. దురాత్మ పట్టిన వ్యక్తిని యేసు ప్రభు ఆ దురాత్మను అంటున్నాడు, ఇతన్ని విడిచిపో. హల్లెలూయా. విడిచి పొమ్మలాజ్ఞాపిస్తున్నాను. హల్లెలూయా. ఈ రోజు నీ స్థితి మారకపోవడానికి, ఈ రోజు నీ జీవితం మారకపోవడానికి కారణం ఏంటో చెప్పనా? నీ మాటలు. పదే చెప్తున్నా, చాలా మంది మాటలు మార్చుకోవట్లా. నేను ఇంకా చెప్తున్నాను, నీ మాటలు మారట్లా. ఎదుటి వారి గురించి మాట్లాడడం మానే. నీ బతుకు మారాలంటే, దేవుడు నిన్ను దీవించాలంటే, దేవుడు నీ స్థితిని మారవాలంటే, పైసలు కలగాని కావాలనుకుంటున్నావా? నేను చెప్పేది అది. మనకంటే ఆశీర్వాదం అనగానే డబ్బు కావాలా, బట్టలు మారాలా, ఇప్పుడు చూసినా చేతుల డబ్బులు ఉండాలి. నీ చేతిలో డబ్బులు రావాలన్నా, నీ బట్టలు మారాలన్నా నేను ఒక విషయం చెప్తున్నా, గుర్తు పెట్టుకో. నీ బ్రతుకు మారేది ఎక్కడ మారితే ఏం మారితే మాత్రం అనుకుంటాం. మనం తెలిసింది ఇదే ఒకటనే చెప్తున్నా. నీ బట్టలు మారాలా, నీ ఇల్లు మారాలా, నీ పిల్లల స్థితిగతులు మారాలా,
వాళ్ళకు 3 పూటల కడుపు నిండా భోజనం పెట్టాలా? అమ్మా వింటున్నారా? నువ్వు ఆయమన్న బట్ట కట్టాలా? నువ్వు అనుకున్నీ చేతిలో డబ్బులు ఉంటాలంటే నేను చెప్పేది అదే. ఈరోజు వర్తమానం ఏం చేయాలి చెప్పనా? నీ బ్రతుకును మార్చేది దేవుడు. హల్లెలూయా. ఎవరు మారుస్తారు? దేవుడేనా? ఇక్కడ ఎవరైనా మారుస్తారు? ఎవరు మారు? దేవుడు మారుస్తాడు. దేవుడు నీ బ్రతుకును మార్చాలంటే దేవునికి నువ్వు ఇష్టం ఉండాలి. హల్లెలూయా. ఎవరు ఇష్టపడాలా? నిన్ను మారవాలంటే ఎవరు ఇష్టపడాలా? ఈ దురాత్మ పట్టిన వ్యక్తిని, దయ్యం పట్టిన మారవాలంటే ఎవరు ఇష్టపడ్డారు? హల్లెలూయా. దేవుడే ఆ ప్రాంతానికి వెళ్ళాడు. హల్లెలూయా. దేవుడే జలాశయుల దేశంకి వెళ్ళాడు. హల్లెలూయా. అందుకు అతన్ని మార్చడానికి, అతన్ని విడిపించడానికి, అతన్ని బాగు చేయడానికి, అతన్ని మందిలో కలపడానికి. అర్థమవుతుందా? దయ్యం పట్టిన మందిలో కలపాలంటే దేవుడే మార్చాలా. హల్లెలూయా. ఇంకా జరిగింది ఏంటంటే, ముగిస్తాను. జరిగింది ఏంటంటే, ప్రభునందు ప్రియులారా, ఎదుటి మాట జ్ఞాపకం చేస్తున్నానంటే, ప్రభునందు ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఈ దినం జ్ఞాపకం చేసి దేవుడు మన బ్రతుకును మార్చడానికి ఇష్టపడుతున్నాడు. మన స్థితిని మార్చడానికి ఇష్టపడుతున్నాడు. మన పరిస్థితులను మార్చడానికి ఇష్టపడుతున్నాడు. నీ దగ్గర ఎన్నో ప్రార్థన అంశాలు ఉన్నాయి, ఎన్నో ఉన్నాయి. దేవా నాకు ఇది కావాలి, నాకు అది కావాలి, నా పిల్లలు ఇట్లుండాలి, నా బిడ్డ ఇట్లుండాలి, నా కొడుకు ఇలా ఉండాలి, నా పరిస్థితి ఇలా ఉండాలి, నేను ఇలా ఉండాలి, ఎన్నో అనుకుంటున్నా. కానీ ఏది జరగకపోవడానికి కారణం ఏంటో తెలుసా? నువ్వు ఎదుటి వారి గురించి చెడుగా మాట్లాడాలి. అర్థమవుతుందా? ఎదుటి వారి గురించి నువ్వు చెడ్డగా మాట్లాడు, ఇది దేవుడికి ఇష్టం లేదు. అర్థమవుతుందా? అర్థమైందా? ఏమర్థమైంది నీకు? ఎదుటిగా వారి గురించి నువ్వు మాట్లాడాల్సిన అవసరం లేదు. ఎందుకో తెలుసా? నువ్వు తీర్పరివి కాదు, నువ్వు నాయకుడవు కాదు, నాయకురాలు కాదు, నువ్వు పెద్దవు కాదు. వాళ్ళ గురించి ఆరాధీయ, వాళ్ళ గురించి మాట్లాడా, వాళ్ళ గురించి తీర్పు తీర్చా. నీకేమన్నా దేవుడు పదించాడా? అధికారం ఏమన్నా ఇచ్చాడా? నువ్వు పెద్దోళ్ళని సంఘంలో ఎవరైనా నియమించాడా? నీకు ఎత్తుతలివని నువ్వేం చేయాలా? నీ భక్తి ఏంటో, అమ్మా, నీ దేవుడు ఏంటో, నీ భక్తి ఏంటో, నీ పిల్లలు ఏంటో ఈ సంవత్సరం అంతా ఇది ప్రాక్టీస్ చేయడం తెలుసుకో. హల్లెలూయా. ఏం ప్రాక్టీస్ చేయాలా? నిన్ను నువ్వే చూసుకో. హల్లెలూయా. నీకు ఎవ్వరు కనపడద్దు, ఇంటి పక్కలు కనపడద్దు, ఇంటి వెనుకలు కనపడద్దు, ఇంటి ముందు కనపడద్దు, అమ్మా సంఘంలో కనపడద్దు, ఎవరు కనపడద్దు. నిన్ను నువ్వు దేవుడు చూసుకోవాలి. చూసుకోవడం ప్రారంభించు. నీ జీవితం మారకపోతే నా దగ్గరికి వచ్చినాడు. హల్లెలూయా. నీ జీవితం మారకపోతే, నీ స్థితి మారకపోతే, నీ పరిస్థితులు మారకపోతే, నీ ఆర్థిక ఇబ్బందులు మారకపోతే, నీ రోగం పోకపోతే నా దగ్గరికి వచ్చాడు. హల్లెలూయా. ఒక సేవకునిగా ఇది నేను జ్ఞాపకం చేస్తున్నాను. దేవుడు ఇదిగో ప్రభు యేసుక్రీస్తు ఆ గెరాసేను దేశంలోనికి ఆ దయ్యం పట్టిన వ్యక్తి యొక్క జీవితాన్ని ఆయన మార్చేశాడు. ఆయన ఎలా మార్చాడు తెలుసా? ఆ దయ్యం పట్టిన వ్యక్తిని నువ్వు ఇతన్ని వదిలిపోమని చెప్పాడు. ఈరోజు నీ మీద ఉన్న భూములు దులిపేస్తాడు ఆయన. నీ మీద ఉన్న పరిస్థితిని, నీ మీద అధికారం చెలాయించే ఏ రకమైన పరిస్థితి అయినా, ఏదైనా నేను ఆశీర్వదించకుండా, అమ్మా నువ్వు ఆశీర్వదింపబడకపోవడానికి మెయిన్ కారణం నీ నోటి మాట. ఎంతమంది తెలుసు? నీ మాటలే నిన్ను దీవించకుండా చేసేది. ఎందుకో తెలుసా? నువ్వు ఎదుటి గారి గురించి చాలా చులకనగా మాట్లాడతావు, ఎదుటి వాళ్ళని చాలా హీనంగా మాట్లాడతావు. నీకు నోరెత్తితే బూతు మాటలే వస్తాయి. నువ్వు నోరెత్తితే మంచి మాట్లాడవు. నువ్వు అందుకోసం నేను బాగుపడవు. అందుకోసం జ్ఞాపకం చేస్తున్నాను. దేవుడు నిన్ను మార్చాలనుకుని ఈరోజు వాక్య సందేశానికి ఇస్తున్నాడు. నీ జీవితాన్ని మార్చాలనుకుంటున్నాడు, నీ పరిస్థితిని మార్చాలనుకుంటున్నాడు, నీ స్థితిని మార్చాలనుకుంటున్నాడు, నీ రోగాన్ని మార్చాలనుకుంటున్నాడు, నీ అవయవాలను మార్చాలనుకుంటున్నాడు, నీ కుటుంబాన్ని మార్చాలనుకుంటున్నాడు, నీ ఆర్థిక స్థితిని మార్చాలనుకుంటున్నాడు. మార్చాలనుకున్నప్పుడమ్మా నువ్వేం చేయాలి తెలుసా? ఆయనకు అనుకూలంగా మారిపోవాలి.
ఎవరిని చూడకు, ఎవరితో పని లేదు, ఎవరితో నన్ను పని ఉందాము. నీకు డబ్బులు కావాలంటే ఎవరితో నన్ను పని ఉందా? నీకు ఆరోగ్యం రావాలంటే ఎవరితో నన్ను పని ఉందా? మరి ఎవరితో నీకేం పని? ఎంతసేపు ఎదుటలో చూస్తావు, ఎంతసేపు పక్కల్లో చూస్తావు, ఎంతసేపు పొరుగు వారి మీద ఇష్టపడతావు, ఎంతసేపు వాళ్ళ మీద వీళ్ళ మీద చెప్తావు. ఈ మానసుకో, దేవుని బ్రతుకులు మార్చబోతుంది, దేవుని జీవితాన్ని మార్చబోతుంది. ప్రార్థన చేసుకున్న అందరూ కళ్ళు మూసుకొని ఆ కెరాస్యంలో దేశంలోనికి యేసు ప్రభు వెళ్ళి